ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుందాం. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి గొప్ప సుగుణాల గురించి ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. చాలండి. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. అతని పేరు అబ్రాము, 3 అక్షరాల పేరు. తర్వాత అబ్రహాం అని మార్చాడు దేవుడు. అతనితో దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. చిన్న ప్రార్థన. ప్రభువా, నన్ను మరుగుపరిచి మాట్లాడు, కాని మాట్లాడడం కాపాడు, నా పెదవుల ద్వారా కాపాడు. ఏ మాటల్లో మీ జీవము సమృద్ధి ఆ మాటలే దయచేయి. నిత్య జీవపు మాటలు దయచేయి. మేము మంచి విషయాలు నేర్చుకుంటూ మా మనోనేత్రాలు తెరవచ్చు. నన్ను మరుగుపరిచి మాట్లాడి యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఇక్కడ అబ్రహాములో ఉన్న కొన్ని సుగుణాలు దేవుడు మనకు చెప్తున్నాడు. ఒక విశ్వాసానికి ఇలా ఉండాలి అని దేవుడు మోడల్గా పెట్టాడు. దేవుడు మొట్టమొదట అబ్రహామును దర్శించినప్పుడు ఆయన చెప్పాడు, నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ యొక్క ప్రాంతాన్ని విడిచి బయటకు వస్తే నేను నీకు ఒక దేశం ఇస్తాను అని దేవుడు అతన్ని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు అతనికి ఇలా మాట్లాడాడో ఆ పిలుపుకు లోబడ్డాడు. దేవుడు మనల్ని ఏదైనా విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. దేవుడు ఆయన్ని తన ప్రాంతాన్ని, తానున్న దేశాన్ని, తన బంధుజనాన్ని అక్కడ వదిలిపెట్టి నేను నిన్ను ప్రత్యేకంగా దీవించాలనుకుంటున్నా, నీకు సంతానం ఇస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను, నీవు ఆ ప్రాంతం వదిలిపెట్టి బయటికి రమ్మని దేవుడికి. ఎందుకు అలా అడిగుంటాయంటే, బహుశా అందరూ బాగా విగ్రహాలు, ఈయన నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు కాబట్టి వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం మీద ఎక్కువ పడిపోతుంది. అన్నిటికీ ప్రతిదానికి వచ్చుతారు. అందుకని నువ్వు ఆ ప్రాంతం వదిలిపెట్టి నువ్వు వస్తే నీకు ఒక దేశమే నేను ఇస్తాను, నేను సంతానవంతులుగా చేస్తానని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణంగా విధేయత చూపాడు. మనం కూడా దేవుడి తన విషయాలు మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సంపూర్ణ విధేయత దేవునికి చూపాలి. మనం దేవుని మాటను ఎక్కడన్నా విధేయత కాకుండా ఉన్నట్లయితే దేవుడికి తర్వాత నీతో మాట్లాడటం అంటే అసలు మాట్లాడతాడు కానీ అది నీ చెవికి చేరదు. ఎందుకు చేరదంటే నిద్రాత్మ చాలా పొడుగునిపోయి ఉంటాం. ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటు చేస్తామో, దేవుని మాట మనం లోబడట్లేదు, అప్పుడు సైతాన్ వచ్చి నేను మీద పరిపాలన చేస్తాడు. వాడు వచ్చి కూర్చుంటాడు, వాడిని చెవులు మూసేస్తాడు, నీ నేత్రాలు మూసేస్తాడు, కుట్టితనం కలుగు చేస్తాడు, చెవిటితనం కలుగు చేస్తాడు. ఏంటో నిద్ర వచ్చి పడిపోతూ ఉంటుంది, నిద్ర వచ్చి పడిపోతుంది. తద్వారా నువ్వు ఇక దేవుని మాటకు లోబడని వ్యక్తివైన అర్థం చేసుకో. ఇంకో మాట చెప్పను, విచిత్రమైన సంఘటన. సంఘంలో తగులాటల సమస్యలు ఎవరి వల్ల వస్తాయంటే సంఘంలో నిద్రపోయే వాళ్ళు వస్తాయి. ఈ మాట నేను అర్థంలో పడి చాలాసార్లు సంఘంలో తిరుగుబాటు కానీ ఇలాంటి సమస్యలు, ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటూ అమలు చేస్తూ ఉంటే వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు దేవుడి గురించి ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు దేవుడిలో గుడికి వచ్చి చక్కగా నిద్రపోతారు కాబట్టి ప్రాబ్లం అనేది వస్తే సైతాన్ని వాళ్ళను వాడుకుంటాడు. కాబట్టి దేవుడి పిలుపుకు అతడు విధేయుడైనట్టుగా మనం కూడా ఏ విషయాల్లో దేవుడు మనం లోబడమంటున్నాడో మనం ఆ విషయాల్లో లోబడినట్లయితే దేవునికి మహిమ వస్తుంది, మనకు దేవుని కూడా వస్తుంది. రెండవది, ఆయనలో ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట ఆ క్రొత్త ప్రాంతంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ఇది ఎక్కడుందంటే 13వ అధ్యాయం ఆదికాండం 13:3లో ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆ ప్రాంతంలో ఏం చేశాడమ్మా, ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించి ప్రార్థన చేశాడు. నాకు కూడా
ఈ అలవాటు చేస్తున్నాను. నేను ఎప్పుడు ఎరగని ప్రాంతానికి ఏదైనా వెళ్ళాను అనుకోండి, ముందు ఆ ప్రాంతంలో దగ్గర నేను ప్రార్థన చేస్తాను. ప్రభా, నేను ఎప్పుడు రాని ప్రాంతానికి వచ్చాను. నేను రైల్లో ఒక సీట్లో కూర్చున్నాను అనుకో, ఈ సీట్లో ఎవరు ఇంతవరకు ప్రార్థన చేసి ఉండరేమో, కానీ నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తానని కాసేపు మౌనంగా ఉండి అక్కడ ఆరాధన చేస్తాను. ఆ సీటు పవిత్రపరచబడినట్టుగా, లేదా ఆ స్థలంలో దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆరాధించు. ప్రతి క్రైస్తవుడికి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రార్థన, ఆరాధన, అర్పణగా దేవునికి మనం ఇవ్వాలి. హల్లెలూయా. ఈ అబ్రహాము గారు కూడా తాను ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠం కట్టి ప్రార్థించి దేవునికి ప్రార్థించాడు. ఇక్కడ నీ సన్నిధం చెందిన ఆయన, ఇక్కడ మీరు మాతో ఉండండి, మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించమని దేవుణ్ణి పిలుచుకునేవాడు. హల్లెలూయా. మూడవది మనం చూసినట్లయితే 21వ అధ్యాయం 33వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ ఒక ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అతడు ఒక పింఛుల వృక్షం అనేటువంటి మొక్కని నాటుతాడు. చదవండి. అబ్రహాము బెయేర్షెబా అనే ప్రాంతంలో ఒక పించుల వృక్షానికి సంబంధించిన మొక్కను నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. చాలు. ఏంటిదమ్మా అక్కడ ఏం చేశాడమ్మా? నిత్య దేవుడు. ప్రభా, ఇక్కడ నేను కొంతకాలం ఉన్న దానికి గుర్తు ఇక్కడ ఒక మొక్క నాటి వెళ్తున్నాను. మొక్క నాటిన నేను కూడా కొంతకాలం చనిపోతాను. మొక్క కూడా కొన్ని వందల సంవత్సరాలు బ్రతకొచ్చు, అది చచ్చిపోవచ్చు. కానీ నీవు నిత్య దేవుడు అయ్యా అంటూ దేవుడిని ఒక పేరు పెట్టాడు. నీవు నిత్య దేవుడు, యుగయుగాలు ఉండేటువంటి దేవుడు, తరతరాలలో యుగయుగాలలో జగజగాల్లో ఉండే దేవుడైన మనం దేవుడి గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. అబ్రహాం ఇలా తెలుసుకున్నాడు దేవుడిని. నీవు నిత్య దేవుడు అయ్యా, నువ్వు ఎప్పుడు ఉండే దేవుడు. వర్తమాన కాలంలో, ప్రస్తుత కాలంలో, భూతకాలంలో, జరిగిపోయిన కాలంలో, భవిష్యత్తు కాలంలో కూడా నువ్వే ఉంటావు. ఇప్పుడు ఈ మొక్క పెడుతున్న నేను కూడా కొంతకాలానికి చనిపోవచ్చు. మొక్క కూడా వృక్షాయుష్ ఏంటంటే 100 సంవత్సరాలు బ్రతుకుతుంది అంటారు మొక్కలు. కొన్ని ఇది కూడా కొన్ని 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇది కూడా ఏ రోగం, జబ్బు, వేరు పురుగు వచ్చి చనిపోవచ్చు. కానీ నువ్వు అలా కాదు, యుగయుగాలు ఉండే దేవుడు, నువ్వు నిత్యుడైన దేవుడు అని దేవుడికి ఒక బిరుదు పెట్టాడు. ఆ సందర్భంలో దేవుడికి స్తోత్రం. మనం కూడా దేవుడి గురించి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన దేవుడు నిత్యం ఉండే దేవుడు. ఎలా ఉండే దేవుడమ్మా? ఈయన మాట మాటకి మారిపోయే దేవుడు కాదు. యుగయుగాలు ఈయనే ఉంటాడు. సృష్టికర్త ఈయన. యేసు ప్రభువును మనం తక్కువ అంచనా వేయకూడదు. కొంతమంది ప్రవక్త అంటారు, కొంతమంది ఒక బోధకుడు అంటారు, చాలా సింపుల్గా చెప్పేస్తారు. కానీ ఆయన ఏం చేశాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో 2వ వచనం చదువుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుడు 2025 సంవత్సరాల నాడు కుమారుడు దేవుడికి ఒక కుమారుడిగా ఉంటాడని రాయబడి చేస్తుంది. ఆ కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని ఈ సృష్టి అంతటికి, విశ్వం అంతటికి వారసుడిగా నియమించాడు తండ్రి అయిన దేవుడు యేసును. యేసు ద్వారా, ఆయన ద్వారా అంటే యేసు ద్వారా దేవుడు ప్రపంచాన్ని నిర్మించమని చెప్పాడు. యేసే ఈ ప్రపంచాన్ని నిర్మించినటువంటి ఒక సృష్టి. అర్థమైందండి? ఈ ప్రపంచాలన్నీ సృష్టించింది ఎవరు? భూమి, సముద్రం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ యొక్క గెలాక్సీ, ఆ పైన ఉన్నటువంటి ఆ కాస్మస్ అంతా కూడా సృష్టించింది ఈయనే. ఇక్కడ అదే చెప్తుంది. ఆ మాట మాట్లాడుతున్నామా? ఇప్పుడు చదివించు. సమస్తానికి దేవుని కుమారుడైనటువంటి యేసును సమస్తానికి వారసుడుగా తండ్రి అయిన దేవుడు నిర్ణయించాడు. చూసారండి, తండ్రి అయిన దేవుడు అక్కడే ఉన్నాడు, మహామహిమలో ఉంటాడు. ఆయన ద్వారా, అనగా యేసు ద్వారా ప్రపంచాలను నిర్ణయించాడు. ఈ ప్రపంచం అంతా నిర్మించడంలో యేసుక్రీస్తు పాత్ర ఉంది. ఎవరు ఈ భూమిని సృష్టించారు?
ఎవరు నరుని సృజించారంటే యేసుక్రీస్తు ప్రభు అనే సృజించారు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన దేవుడు. ఆయన సమస్త వృక్షజాతిని, జంతుజాలాన్ని, నీటిలో ఉన్న పక్షులను, మానవుడిని అన్నిటినీ చేసింది ఈయన సృష్టికర్త అయిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన నిత్యుడైన దేవుడు. ఈయన నిత్యుడైనటువంటి దేవుడు. యుగములకు పూర్వం ఉన్నవాడు ఈయనే, ఇప్పుడున్నాడు ఆయనే, రాబోయే కాలంలో ఉండేవాడు కూడా ఈయనే. మనుషులు కొంతకాలం చచ్చిపోతారు. దేవుడు ఎప్పటికీ చనిపోయే దేవుడు కాదు. దేవుళ్ళు మారరు. ఆ ప్లోరల్ అనే మాటే తప్పు. దేవుడి విషయంలో ప్లోరల్ అనే మాటే తప్పు. దేవుడు ఒక్కడే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారానే మనం చూడగలిగాం. హల్లెలూయా. తర్వాత అబ్రహాములో ఉన్నటువంటి మరొక గుణాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 8-9 వచనాల ఆదికాండంలోని అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కొంచెం విభేదాలు వచ్చింది. వాటిని మేపేకాడో, నీళ్లు తాగించేకాడో ఏదో సమస్య వచ్చింది. మేతకాడ కానీ, పశువుల్ని పెట్టే చోట కానీ స్థలం ఇరుకయ్యో గొడవలు వచ్చినాయి. అప్పుడు అబ్రహాము తన సోదరుని కుమారుడైనటువంటి లోతుతో ఏం చేశాడమ్మా, అబ్బాయి మనము బంధువులం, మరి ముఖ్యంగా దేవుడిని తెలుసుకున్నాడు, మనం గొడవ పడకూడదు, ఈ అన్ని జనుల్లో చౌకైపోతాం మనం. కాబట్టి ఏం చేద్దాం, మనం ఈ దేశం అంతా నీ ఎదుట లేదా మన ఎదుట ఉంది, దయచేసి మనం కలిసి గొడవలు ఆడుకుంటాం కంటే కొన్ని దూరం ఉండి మనం అనురాగంతో బ్రతుకుతావు నాన్న. నువ్వు ఇటు లెఫ్ట్ సైడ్ వైపుకి నేను నా మందలు తీసుకుని వెళ్తానంటే నేను ఇటు రైట్ సైడ్కి వెళ్తాను. లేదు నేనే ఇటు వెళ్తానని నువ్వంటే నేను ఇటు వెళ్తా. చాయిస్ నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఈయన పెద్దోడు సాధారణంగా జరై నేను నిన్నే తీసుకొచ్చాను కదా కూడా, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తానే అని ఈయనే తీర్పు చెప్పేస్తాడు. కొంతమంది సాధారణంగా ఇలా చెప్తారు. కానీ ఛాయిస్ ఎవరికి ఇచ్చాడు? ఏర్పాటు చేసుకునే పరిస్థితి, ఆ నేలను స్వాధీనపరుచుకుని అక్కడ బ్రతకడానికి ఛాయిస్ ఎవరికి ఇచ్చాడు? లోతు చిన్నోడికి ఇచ్చాడు. నువ్వు నీ ముందు పెడుతున్నాను, నువ్వు ఇటు వెళ్తానంటే నేను ఇటు ప్రక్కకి వెళ్తా, మన ఇద్దరు కొంచెం వేరుగా ఉందాం, మన బంధుత్వం పడవకూడదని ఆలోచించి ఈ విషయంలో నేనే ఇటు వెళ్తాను మెరుగ్గా వైపుకి, నువ్వు ఇటు వెళ్ళు అని అన్నా. తల్లిదండ్రులు లేని బిడ్డ అతను. అయితే పక్షపాత వైఖరి కూడా ఏమాత్రం లేనటువంటి వాడు క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే పక్షపాతము లేకుండా నిజమైన ప్రేమతో మనం అందరినీ కూడా ఉంటాం. మనోడికి ఒక న్యాయం, అవతలడికి ఒక న్యాయం అన్నట్టుగా బ్రతకూడదు. మనం క్రీస్తును కలిగి ఉన్నాం, మంచి భక్తిని మనం కలిగి ఉండాలి. ఏమండి, దేవుడి నీతి నియమాలను ఎరగకుండా బ్రతికి అన్యజనులాగా మనం ఎప్పుడు కూడా బ్రతకదు. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుడిని మనలో కలిగి ఉంటామో మనలో పక్షపాత బుద్ధి ఉండదు. దేవుడిని మనం ఇలా ప్రార్థన చేసుకోవాలి, దేవా నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి, నీ మంచితనంతో నన్ను నింపు ప్రభు అని మనం రోజు దేవుడిని ప్రార్థన ఎప్పుడైతే అలా ఆయన ప్రేమ, కరుణ, దయ గురించి మనం అడుగుతున్నామో ఆటోమేటిక్గా పక్షపాతాలు ఇవన్నీ బయటికి వెళ్ళిపోయి దేవుని ప్రేమలో పక్షపాతాలు ఇలాంటివి ఏమి ఉండవు. హల్లెలూయా. తర్వాత 4వది ఏంటంటే ఇతను ఎవరు, లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉంటాడు కొంతకాలానికి. ఆ పట్టణం మీద వేరే దేశస్తులు దండెత్తి ఆ సొదొమ పట్టణం ప్రజల్ని, జంతువుల్ని, పశువుల్ని అన్నింటినీ కూడా తీసుకుపోతారు. చెరగా వేరే దేశస్తులు పట్టుకుపోతారు. అప్పుడు ఈ విషయం అబ్రహాముకి ఎవరో వచ్చి చెప్తారు, మీ బ్రదర్ గారి కొడుకట లోతు గారిని కూడా చెరలోకి, ఆయన భార్య, పిల్లలు, ఆయన ఆస్తులన్నీ కూడా చెరలోకి వెళ్ళిపోయినాయి అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసండి, ఆ దేశం మీదకి వచ్చిన శత్రువులు తన దగ్గర నమ్మకమైనటువంటి 310 మండులు నమ్మదగిన పనివారిని కుర్రాళ్ళు తీసుకుని దాను అనే ప్రాంతం వరకు శత్రువుని జయించి వాళ్ళు పట్టుకుపోయిన యావదాస్తి వెనక్కి తీసుకొచ్చి దేవుడికి స్తోత్రం. చెరలోకి వెళ్ళిపోయినటువంటి లోతు కుటుంబం కొరకు యుద్ధం చేశాడు, వారిని విడిపించి తీసుకొచ్చాడు.
ఆడు మనం విడిపోయాం, ఆడు మనం గొడవలు పడ్డాం, పోతే పోయింది, ఆడు కర్మకాడ పోతాడు. కొంతమంది భార్యలు ఏమంటారు చెప్పండి, ఆడు మన కాదనుకుని వెళ్ళిపోయాడు, ఇంకా ఆడు గొడవకి వెళ్ళకండి, మీరు ముసలోళ్ళు, మీరు అతని కొరకు మీరు ఏమి వెళ్ళక్కర్లేదు, ఆడి పని వాళ్ళు ఉన్నారు, ఆడు ఉంటారు, మనం వాళ్ళకి సహాయం చేయదండి. మన రక్త సంబంధులు, మన బంధువులు కష్టాలు ఉన్నప్పుడు మనం సహాయం చేయాలండి, తప్పనిసరిగా చేయాలి. నీ రక్త సంబంధి నీ దగ్గరికి వచ్చేదని సహాయం అడిగితే తప్పనిసరిగా ఎప్పుడు లేదు అనే మాట మనం, ఇది క్రీస్తులో మనం నేర్చుకోవాల్సిన విషయం. అబ్రహాం అప్పుడు ఆజ్ఞలు లేనప్పుడే, ఆజ్ఞలనే ఇంక ఇవ్వబడాల. ఈ పద్ధతులన్నీ ఎలా తెలిసినాయి ఆయనకి? దేవునితో ఉంటున్నాడు కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి, దేవుని నిబంధనలన్నీ కూడా ఆయన కడుపులో ఉన్నాయి. దేవుడితో ప్రేమ కలిగి ఉన్నాడు. 310 మండుగురు ఇంటిలో ఉన్న దాసులను వెంట పెట్టుకుని వెళ్ళి జయించుకుని పట్టుకుపోతున్న ఆస్తులని, జనాన్ని, ఆస్తుని మరి వెనక్కి తిప్పుకొచ్చి సొదొమ రాజు అంటాడు, బాబు మీరు మాకు ఎంతో సహాయం చేశారు, ఇప్పుడు తీసుకొచ్చిన ఆస్తి ధాన్యాలు కానీ, వెండి బంగారాలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, పశువులు ఇట్లకి మీరు తీసేసుకోండి, ఈ జనాన్ని నాకు ఇవ్వండి, నేను రాజును కాబట్టి ప్రజలుంటేనే రాజు, నేను ఇవన్నీ మీరు తీసేసుకున్నాను. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసండి, ఒకవేళ చెప్పుకు వారు ముక్క తక్కువైతే అది కూడా ఇప్పుడు తీసుకొచ్చిన ఆస్తి నుంచి ఒక చెప్పుకు వారు ముక్క తీసుకుంటున్నానని కూడా నేను తీసుకున్నాను, ఈ ఆస్తులు నాకు ఏదంటారు. నువ్వేమంటావు అంటే కొంతకాలం తర్వాత అబ్రహాముని నేనే ధనవంతుడిగా చేశానని నువ్వు ప్రగల్భాలు పలుకుతావు. కాబట్టి ఈ కొల్లగా తీసుకొచ్చినటువంటి ఈ ప్రాపర్టీలో చెప్పుకు కోసం కావలసిన ఇంత వారుముకు కూడా నేను నీ సొమ్ములొచ్చి ఆశించి, నేను నాకు అక్కర్లేదు, నా దేవుడు నన్ను పిలిచిన దేవుడు నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవుడు తేరగా వచ్చేదాని వరకు ప్రాబులాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచు, అన్యాయంగా మోసంగా సంపాదించాలని తలంపు కూడా మనకు ఉండకూడదు, నిజాయితీగా బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. లోకం నిజాయితీ బ్రతుకును మెచ్చుకోదు. ఎలా మెచ్చుకోదంటే, నీతిగా బ్రతితే వెంట కూడా మొహమాసం ఏం దొరకవు, నీతి వదిలిపెట్టి బతుకు. నీతి నీదంట, నీతి అన్న వాళ్ళందరూ వాళ్ళు అలాగే ఉన్నారు, చూడు నేను ఎలా ఉన్నాను అని కొంతమంది నీతి తక్కువ మనుషులు ఈ లోక సంబంధాలుగా నడుచుకుంటూ ప్రయత్నిస్తారు. ఇదిగో నేను నీతి తప్పి బ్రతుకుతున్నా, పలావ్ పట్లలో వస్తున్నాయి, కేకులు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, సెల్ ఫోన్లు కొనిస్తున్నారు, ఇదే జీవితం? చెప్పండి అండి. నీతి తక్కువ ప్రతిదీ ఇవన్నీ దొరుకుతాయి, అదే అండి కరెక్ట్ అయిన జీవితం? అదే ఇంత డ్రింక్ ప్యాకెట్లు వస్తున్నాయి, పలావులు, బిర్యానీ ప్యాకెట్, నీతి తప్పితే ఏదైనా వస్తుంది, అది సరైన జీవితం కాదు. దేవుడికి ఇష్టం. మనం నీతిగా బ్రతుకుతాం, ఆడైనా మగైనా దేవుడికి భయపడి బ్రతకాలండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం నీతిగా బ్రతుకుతాం. తర్వాత 5వ విషయం ఏంటంటే 12వ అధ్యాయం 11వ వచనం చదువు. ఎవరైనా ముందున్న వాళ్ళు చదివితే మంచిది, వెనక నుంచి మాకు దూరం అయిపోతుంది. 12వ అధ్యాయం ఆదికాండం 12:11. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదువు. చూశారండి, తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంచెం కరువు ఉందమ్మ ప్రాంతం, మన ఐగుప్తుకి వెళ్ళి అక్కడ బ్రతుకుదాం, నువ్వు చక్కని దానివని, అందమైన దానివని నాకు తెలుసు అంట. ఇక్కడ పురుషులందరికీ ఒక మాట, ఎప్పుడైనా నీ భార్య అందాన్ని మెచ్చుకున్నావు? అబ్రహాము తన భార్య తల్లు చాలా అందగత్తెవని, చక్కని దానివని నాకు తెలుసు. కొంతమంది భార్యను చేదరించుకుంటారు, నీ ముఖం చూస్తే దయ్యం చూసినట్టుంది, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు. పెళ్లి చేసుకోకపోతే తెలియదా నీకు? పెళ్లి చూపులు చూపించారుగా, నేనేం మోసం చేశారా? అర్ధరాత్రి పెళ్లి చేసి ఒకదాన్ని చూపించి ఒకదాన్ని పెళ్లి చేశారా? 1-10 సార్లు చూసుకున్నావుగా. తర్వాత ఇలా అనకూడదు. దేవుడికి స్తోత్రం. జీవితాంతకాలం ఆ బంధాన్ని కట్టు. ఈయన అంటాడు, నువ్వు చక్కని దానివని నాకు తెలుసు అంటున్నాడు. మనకి దేవుడిచ్చిన భార్యలో సంతోషాన్ని అనుభవించాలి, జీవితాంతకాలం ఆ జీవితాన్ని మనం కొనసాగించాలి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. చూడండి,
ఆరో విషయం ఏంటంటే ఈ లోతు చెరబట్టినప్పుడు తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మండులు ఉన్నారు. ఏం అలవాటు చేయబడింది వాళ్ళకి? ప్రార్థన, భక్తి జీవితం అలవాటైంది. మీకు చెప్పనా, నేను ఇతని దగ్గర ఒక నమ్మకమైన దాసుడు ఉండేవాడు, ఎలియాజరు. నా కొడుకు పెళ్లి సంబంధానికి వెళ్తామంటే వెళ్ళి ఒక నూతి కట్టును మోకరించి ప్రార్థన, తన ఒంటెను మోకరింపజేసి ఆయన కూడా మోకరించి దేవుడికి ప్రార్థన చేస్తాడు. యజమానుడిలో ఉన్న భక్తి ఎవరిలోకి వెళ్ళిందమ్మా? దాసుల్లోకి పడింది. మన ఇంటిలో ఎవరున్నా వాళ్ళందరూ దేవుడిని ఎరిగిన వారుగా ఉండాలి. వాళ్ళు కూడా ప్రార్థన చేశాడు. మన నిజమైన భక్తి అయితే మన ఇంటిలో ఉన్న వాళ్ళు కూడా మారుతారండి. దేవుడికి స్తోత్రం. నీ ప్రవర్తనే ఎదటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నీవు భక్తుడు నిజమైన భక్తి అయితే నీ ఇంటిలో ఉన్న సభ్యులందరూ మారుతారు. హల్లెలూయా. కాబట్టి ఆ భక్తిని మనం కనపరచాలి. మనలో కపటము, మోసము, కుయుక్తి, చేదు ఇలాంటివి ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సభ్యులు కూడా మారనే. మన ప్రార్థనలకు ఆటంకం కూడా మన యొక్క చెడు జీవితం. మనలో ఏ కొంచెం చెడు ఉన్నా ఆ చెడు జీవితం మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆటంకం. మనం గతంలో ఒక వీడియో చేసి మనం ఒక్క తప్పు కూడా క్రైస్తవుడు చేయకూడదనే మాట చెప్తాను కదా. అలా బ్రతకాలండి మనం, అలా బ్రతకాలి. ప్రభువా, నేను ఒక్క తప్పు కూడా లేకుండా నీ కొరకు జీవించాలనుకుంటున్నాను ఆయనను ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు దేవుడితో చెప్పండి, ఆశ కలిగి చెప్పండి. ఇలా ఉండాలనుకున్నాను, నేను పరిశుద్ధురాలుగా ఉండాలనుకున్నా, పరిశుద్ధులుగా ఉండాలనుకున్నా, అపవిత్రత లేకుండా బ్రతకాలనుకుంటున్నా అనేటువంటి మీ కోరికను దేవుడితో చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి అనేక మంది దాసులు 318 మండుగురు యవనస్తులైన కుర్రలు ఉన్నారు. వాళ్ళ తండ్రులు, తల్లులు, వీళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు? ఎంతమంది పనివారిని మెయింటైన్ చేస్తారండి? మీరు ఒక పాలేరుని పెట్టుకుని మెయింటైన్ చేయగలరా? ఇక్కడ ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా చేయలేవు కదా. 318 కుర్రోళ్ళు, వాళ్ళ తండ్రులు, తల్లులు, వీళ్ళ పిల్లలు, భార్యలు ఎంతమంది ఉంటారు? ఎంతమంది సైన్యం ఈయన పొందో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదించాడు. ఆ సమయానికి అన్నీ వచ్చాయి. కాబట్టి ప్రియులరా, ఇంట పుట్టి అలవర్చబడి ఏం అలవాటు చేశాడు పనివారిలో? వాళ్ళందరూ రోజు కుటుంబ ప్రార్థన చేసుకునేవాడేమో, వాళ్ళందరూ మోకరించి విజ్ఞాపన చేసేవాడేమో, మన దేవుడికి ఇలా ఉండాలరా, దేవుడు ఇలా చెప్తున్నాడని వాళ్ళకి చెప్పేవాడేమో. మొత్తం మీద ఆ కుటుంబాన్ని తన ప్రార్థనతో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. 7వ విషయం ఏంటంటే అతను సొదొమ సొమ్మును ఆశించలేదు. 8వ విషయం ఏంటంటే శారానే ఎక్కువగా ప్రేమించాడు ఆయన. తర్వాత హాగర్ని చేసుకోయ్యా, బిడ్డలకు అందాం అందావిడి. ఆవిడ మాట విని ఆవిడతో సంసారం చేశాడు. ఒక కుర్రోడిని కన్నాడు. కానీ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు ఈయన? తన భార్యను నిర్లక్ష్యం ఎక్కడ చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి ఈ విషయం. తర్వాత 9వ విషయం ఏంటంటే అబ్రహాములో ఉన్న సుగుడు ఏంటంటే దేవుడు నీ ప్రజలకి నాకు మధ్య, నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉండాలి అన్నాడు. ఒక నిబంధన. అది ఏమి నిబంధన అనుకున్నారు? సున్నతి అనే ఆచారం చేయించుకోవాలి. ముస్లిమ్స్ దాన్ని సున్నతి అంటారు. పురుషాంగం మీద ఉన్న చర్మానికి కత్తిరించి. అది ఎందుకు అలాంటి కఠిన నిబంధన చేశారంటే ప్రతి పురుషుడు కూడా వేరొక పరాయి స్త్రీని చేరేము. దేవుడి నిబంధన నా శరీరంలో ఉంది. దేవుడికి వ్రతం చేయబడిన వాడిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను పవిత్రతగా జీవించాలి. ఏ మాత్రం నేను అపవిత్రతగా జీవిస్తే దేవుడికి నాకున్న నిబంధన బ్రేక్ అయిపోద్ది, దేవుని శాపం నాకు వచ్చేస్తుంది అనేటువంటి దైవ భయంతో బ్రతకాలి ప్రతి పురుషుడు. ఇశ్రాయేలుకి అది ఉంది. దేవుడికి స్తోత్రం. మనకేముంది ఇప్పుడు? బాప్తిస్మం. చెప్పండి, మనకేముందమ్మా? ఆ దినాల్లో అది కఠిన నిబంధన. అది కొంచెం కష్టతరమైంది. అది చేయించాలంటే కష్టతరమైనది. కానీ దేవుని బిడ్డలుగా
బిడ్డలు దీవించి ఏం చెప్తాను నేను? దేవుని ప్రజలుగా మనం దేవునికి భయపడుతూ బ్రతకాలండి. దేవుడికి స్తోత్రం. దేవునితో నీతో దేవునికి మధ్య ఒక నిబంధన ఉంది, ఒక ప్రమాణం ఉంది. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీతో ఉంటాను, నువ్వు నా మాటలు అంగీకరిస్తే నా దీవెన నీకు ఉంటుందని దేవుడు ఒక ఒట్టు పెట్టుకున్నాడు. నేను నిన్ను ఎన్నడూ విడవలని దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు. నువ్వు నా మాటలు వింటే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కాబట్టి మన శరీరాల మీద ఒక ముద్ర ఉందని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. పురుషులు నేను చెప్పేది ఏంటంటే వ్యభిచార విషయాలకు వెళ్ళకూడదు, అట్లానే త్రాగుడికి వెళ్ళకూడదు. మీ శరీరాలు దేవుని మందిరం అయిపోయింది. మీ శరీరం మీది కాదు, మీ దేవుడే మీకు ఇచ్చాడు. మీ శరీరాలు దేవుని మందిరం, దేవుని ఆత్మ మీలో నివసిస్తాడు. కాబట్టి మద్యపానం మన శరీరాల్లో పోయకూడదు. మన శరీరం ఏ అపవిత్ర కార్యాల్లో పాల్పొంపులు పొందకూడదు. నువ్వు బ్రతికినంతకాలం దేవునికి వ్రతము చేయబడినట్టుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అలాగే స్త్రీలైన మీ పురుషుడితోనే కానీ మరో వేరు పురుషుడు, అలాగే పురుషులు కూడా తనకు ఇచ్చిన భార్యతోనే కానీ వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఒక నియమం చొప్పున మనం బ్రతకాలి. నీ శరీరం దేవుడిది అనుకోలేదు. నువ్వు స్నానం చేసేప్పుడు నీ మందిరాన్ని శుభ్రంగా కడుగుతున్నాను ప్రభు అనుకోవాలమ్మా. హల్లెలూయా. దేవునికి భయపడుతూ బ్రతుకు ఒక నీతియుక్తమైన జీవితాన్ని దేవుని కొరకు మనం జీవిద్దామండి. హల్లెలూయా. ఒక సందర్భంలో దేవుడు అన్నాడు, శారాకి హాగరు మీద కోపం వచ్చినప్పుడు ఈ హాగరును దాని కొడుకుని వెళ్ళగొట్టమని అబ్రహాము అన్నాడు. నా మాట వింటలేదు అంటే ఈయన పెద్ద కొడుకు ఎవరు పుట్టారు ముందు? ఇష్మాయేలు పుట్టాడు. హాగరు దాసికే పుట్టాడు. పుడితే వీళ్ళుంటాకి లేదు, వెళ్ళగొట్టేయమంది భార్య. ఏంటి ప్రభువా ఇంత వీడు ఎదిగాడు, చేతికి అందొచ్చాడు, వీడిని పంపించేయమంటుంది అని అంటే నేను కూడా అదే చెప్తాను, పంపించి ఆవిడ మాట వినన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన అబ్రహాము విశ్వాసులందరికీ ఒక మాదిరికరమైన తండ్రిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం నీకు ఇవ్వబడిన భార్య పట్లే సంతృప్తి చెందాలి, కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు మాత్రం మనం పెట్టుకోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హాగరును ఇష్మాయేలును వదిలిపెట్టే అంటే వదిలిపెట్టేశాడు. వాళ్ళని వదిలిపెట్టి ఆ విషయంలో దేవుని ఎదురు తిరుగుబాటు పడితనం చేయలేదు. హల్లెలూయా. తర్వాత 11వ విషయం ఏంటంటే దేవుడు అడిగితే కుమారుడు కూడా బలిచ్చేస్తాడు. 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, ఇవ్వబడిన కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? లేక 100 ఏళ్ళ తర్వాత పుట్టాడు. ఇస్సాకును ప్రేమిస్తున్నాడా, నన్ను ఆయన తెలీదా? దేవుడికి తెలీదా? తెలుసు. కానీ అది ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మనకు వివరించుకుంటే తర్వాత కాలంలో ఈ లేఖనాలు వివరించుకునే మనకి అర్థమయ్యేటట్టుగా. దేవుడికి స్తోత్రం. అబ్రహామా అన్నాడు, చిత్తం నాయన అంటున్నాడు. ఎవరి దగ్గర అంటారు? పెద్ద జమీందారు దగ్గర, ఆ యజమానుడి దగ్గర దాసుడు కొన్నాడు అంటాడు. అబ్రహాముకు దాసుడు గుణం ఉంది, తగ్గించుకునే గుణం ఉంది. దేవుడికి స్తోత్రం. మనం కూడా ఎలా ఉండాలంటే, నాన్న వింటున్నారా? దాసుని గుణం కలిగి ఉండాలి. మన దేవుడు యజమానుడు, ఆయన దగ్గర మనం దాసులాగా తగ్గించుకోవాలి. తగ్గింపు మనసుకుంటారు. గర్వం అహంకారం మనలో ఉండకూడదు. అది ఎప్పుడు చెడిపే. గర్వం అహంకారం నీ నాశనాన్ని కోరుతుంది. అహంకారులకు దేవుడు శత్రువు అయిపోతాడు, గర్విష్ఠులకు దేవుడు దూరస్తులు అయిపోతాడు.
వినయము గల వారికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నాం, నీ కుమారుడు నాకు బలిగా ఇస్తావా, అది కూడా దహన బలిగా ఇవ్వాలి, నువ్వు అర్పిస్తావంటే ఎస్ మై లార్డ్, నువ్వు అడిగింది నేను తప్పనిసరిగా ఇస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అడిగితే ఏదైనా ఇవ్వగలిగిన వ్యక్తి. మనం కూడా అలాగే ఉండాలి. దేవుడు ఏదైనా అడిగితే ఇచ్చే సామర్థ్యం మనం పెంచుకోవాలి. దేవా నువ్వు అడిగావా, నీకు ఇవ్వగలను ప్రభు అని దేవుడికి అర్థం చెప్పకుండా ఉన్న వ్యక్తుల్లాగా మనం సిద్ధమవ్వాలి. ఈ రోజుల్లో అనేకమైన క్రీస్తుకు విరోధమైన బోధలు ఈ యొక్క మీడియాలో బయటకు వస్తాయి. అవి వింటే మీరు పూర్తిగా చెడిపోతారు. దేవుడు ప్రేమించొద్దు, దేవుడికి ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలంటే. కానీ అలాంటి బోధ మీరు అనుసరిస్తే రాబోయే కాలంలో మీ కుటుంబాలు స్థితిని మనం ఇప్పుడు దేవునికి లోబడే వాళ్ళగానే ఉండాలి. హల్లెలూయా. తర్వాత 13వ విషయం ఏంటంటే 12వ విషయం ఆతిథ్యం ఇవ్వటంలో ఈయన నెంబర్ 1. ఒక రోజున దేవుడే ఆతిథ్యం తీసుకుంటాక ఈయన ఇంటికి వచ్చేసాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో కదమ్మా, ఆదికాండం ఇదే ముందు చెప్పండి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో కాపురం ఉంటాడు. అతను తన గుడారపు ద్వారమందు కూర్చుని ఉంటాడు. దేవుడు నన్ను నీ దేశం వదిలిపెట్టి, నీ జనాంగాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశం వెళ్ళమన్నాడు. వచ్చాను. ఇక్కడ నాకు బంధువా చుట్టమా ఎవడన్నాడు తెలిసినాడు, ఎవరు రావట్లేదు, మేమే తెల్లారైతే మేము. దేవుడే స్వయంగా బంధువులాగా ఇంటికి నడిపించేశారు. 3 వ్యక్తులకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా దూతల వలె వచ్చేసారు, లేదా మనుషుల వలె వచ్చేసారు. చూస్తే తన దగ్గరికి వస్తున్నాడు. అతను పరిగెత్తుకెళ్ళి సాగిలపడి కాళ్ళకు దండం పెట్టి, ఐలారా రండి అని పిలిచి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, నేను ఇక్కడ చెట్టు కింద, మీరు కూడా ఇక్కడ ఉండండి, మీరు వాళ్ళు భోజనం చేసి వెళ్ళాలని వాళ్ళని బలవంతం చేశారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే ఆతిథ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ విసుగుదల ఉండకూడదు. చుట్టం వచ్చినా ఎవరు వచ్చినా ప్రేమతో ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోండి. విసుగుదలతో చేయొద్దు. దేవుడికి స్తోత్రం. క్రైస్తవులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆతిథ్యం ఇవ్వటంలో నెంబర్ 1 స్థానంలో ఉంటాం. అట్టన్నా అందరూ అలాగే ఉంటారు అనుకోవద్దు. మనం వాళ్ళు భోజనం చేసే టైంకి మనం వెళదాం, వాళ్ళు ఎందుకు పెట్టరు, మనం ఆతిథ్యస్తున్నాం అన్నట్టు ఆశించొద్దు. నేను ఒకప్పుడు రాజమండ్రి వెళ్ళాను, స్టేషన్లో దిగాను, ప్రక్కన హోటల్కి వెళ్ళి శుభ్రంగా భోజనం చేసుకుని నేను వెళ్ళాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. జేమ్స్ అయ్య గారు అని ఒక ఆయన. అది భోజనం టైం. నేనేం చేశాను, దిగంగానే స్టేషన్లో దిగి ఒక హోటల్ చూసుకుని భోజనం చేసుకుని వెళ్ళాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన దగ్గర చదివాను. ఎరా భోజనం చేసావా అన్నాడు. అయ్యగారు చేయి వాసన చూడండి, ఇప్పుడే భోజనం చేశాను, హోటల్లో భోజనం చేశాను. నెంబర్ 1 రా నువ్వు. అలా ఉండాలి. మన సేవకులు కరెక్ట్గా ఇదే టయానికి భోజనం వేళకి వెళితే అప్పటికప్పుడు చేయలేక కొంతమంది ఇబ్బంది పడతారు. నువ్వు చేసిన నెంబర్ 1 పని అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంతేకాదు, నేను ఆయనతో పని ముగించుకునేటాడు. ఒక 100 రూపాయలు ఆయన దగ్గర చదువుకుని చూడండి, అదే నా జేబులో ఒక 100 రూపాయలకి అయితే పెట్టాడు. అయ్యగారు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీరు నాకేమి ఇవ్వక్కర్లేదని నేను కూడా వద్దని కాదురా, నేను ఎందుకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. ఆయన పేరు దాని మీద రాసుకుని జేమ్స్ అయ్య గారు ఇచ్చిందని అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆయన గుర్తుగా, ఆయన చచ్చిపోయాడు 82 ఏళ్ళు బతికి, 82-83 సంవత్సరాల బతికి చనిపోయాడు. ఒక భక్తుల ద్వారా నేను తీసుకున్న కానుక. అందులో నాకు ఈ అధికారి ఉండేవాడు, ఆయన హాస్టల్లో చదువుకున్నాను. ఆయన మంచి పాస్టర్ గారు, ఆదర్శవంతమైన పాస్టర్. కాబట్టి ఆయన జ్ఞాపకం కూడా డిసెంబర్ 12వ తారీఖు ఆయన పుట్టినరోజు. ప్రతి సంవత్సరాన్ని చాలా ఆడంబరంగా చేసుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు ఆయన అలా చేశారు. కాబట్టి మనం ఆతిథ్యం చేసే కూడా మనం పెంపొందించుకుందాం.
అదే ఆతిథ్యాన్ని వాళ్ళు ఎందుకు ఎవరు అనుకున్నట్టు మీరు ఆశించొద్దు. మీరు మాత్రం ఎలా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? భోజన టయానికి వెళ్ళిపోకూడదు. భోజన టయానికి వెళ్ళేటట్టయితే ఎక్కడైనా హోటల్లో భోజనం చేసి టిఫిన్ చేసి తిట్టంగా తిని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అప్పటికప్పుడు అకస్మాత్తుగా వెళ్ళి పడిపోకూడదు. అకస్మాత్తుగా వెళ్ళి వాళ్ళకి నొప్పి కలుగుతాయి ఏమో, ఆ టైంలో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో, ఏమీ తేవలేని సమస్యలు ఉంటారేమో, మీకు ఏదైనా మంచి చేసి పెడదంటే వనరులు లేవేమో. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఎక్కడైనా భోజనం చేసి వెళ్ళటానికే ట్రై చేయండి. దేవుడికి స్తోత్రం. అయితే మన విషయంలో మనం ఎలా ఉండాలంటే, మన దగ్గరికి ఎవరు వచ్చినా దేవుడు వచ్చాడు అనుకున్నట్టుగా ఆతిథ్యం చేయడానికి మీరు సంసిద్ధంగా ఎప్పుడు కూడా ఉండండి. హల్లెలూయా. దేవుడు వచ్చాడు, ఏమి చేయలేడు వాళ్ళకి? స్వయంగా అబ్రహాం దగ్గరుండి వాళ్ళకి ఆతిథ్యం చేశాడు. వాళ్ళు వెళితే ఏమన్నా తెలుసా? మీదటికి ఈ కాలంలో నిశ్చయముగా నీ దగ్గరికి వస్తాను, నీ భార్య ఒడిలో కుమారుడు ఉంటాడు, నేను దీవించి వెళ్తానని దీవించి. దేవుడికి ఇస్తాడు. మనం ఆతిథ్యం చేసినప్పుడు ఏదో ఒక దీవెన దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఆతిథ్యం చేసే మంచి గుణం మనలో ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఆ 18:27 వచ్చిన చదండి. ఎదురున్నాడు ఎవరైనా 18 ఆదికాండం 18:27. దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు. ఇదిగో ధూళియు బూడిద లాంటి వాడినైనా నేను ప్రభువుతో మాట్లాడి తెగించు. ఏమంటున్నాడు? దేవుడి దగ్గర ఏం చెప్పుకున్నాడు? ధూళి లాంటి వాడిని, ఇంకా బూడిద, యాష్, కాలిపోయిన బూడిద లాంటి వాడిని అయ్యా నేను. దేవుడి దగ్గర తన గురించి తను చెప్పుకోండి, బూడిద లాంటి వాడిని. తగ్గింపు జీవితం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి దేవుడి దగ్గర మనం అతిశయంగా గర్వంగా తగ్గింపు జీవితం మనం చాలా మంచిది. తగ్గింపు గలవాడు 18:24 వచనంలో ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. లోతు గురించి, సొదొమ పట్టణాన్ని గురించి చేస్తాడు. దేవుడు చెప్పాడు, ఈ సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు అయిపోయారు, ఈ పట్టణం మీదకి అగ్ని వేసి కాల్చేయబోతున్నాను అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? వాళ్ళు చేసే దుర్మార్గాలు ఇంత అంతా కాదు. వాళ్ళు ఎలాంటి మానవులు అయ్యారంటే, పురుషులను కూడా వదిలిపెట్టకుండా పురుషులను కూడా బలాత్కారం చేసే పురుషులు తయారయ్యారు. అంత నీచ కృత్యాలకి పాల్పడేటువంటి మనుషులు, చిన్నల మొదలుకొని ముసలుల వరకు అలాంటి దుర్మార్గాలు. దేవుడు వాళ్ళ బలాత్కార క్రియలు చూసి ఈ పట్టణాన్ని కాల్చేయబోతున్నానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ ఊర్లో లోతు, అతని భార్య, పిల్లలు ఉంటున్నారు. దేవుడితో బేరమాడాడు. ప్రభువా, ఆ పట్టణంలో ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ నీతిమంతుల్ని దుర్మార్గులతో కలిపి చంపేస్తావా? అలాంటి పని నీకు దూరం అగునుగా కానీ దేవుడితో మాట్లాడు. దేవుడు అంటాడు, నిజంగా అక్కడ 50 మంది నీతిమంతులుంటే అసలు ఆ పట్టణాన్ని నాశనం చేయనాయి అన్నాడు. లేదా ఒక 5 10 మంది తగ్గారనుకోండి, అయితే మాత్రం నీతిమంతులు చంపేస్తారా మీరు? 5 మంది తగ్గినా నేను ఆ పట్టణాన్ని నాశనం. 10 మంది తగ్గారనుకోండి, 20 మంది తగ్గారనుకోండి, ఆఖరికి 10 మంది దాకా దింపుకొచ్చాడు ఆయన. దేవుడు అన్నాడు, 10 మంది నీతిమంతులు కనుక ఆ పట్టణం ఉంటే ఆ పట్టణానికి నేను నాశనం. వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే క్రైస్తవుల వల్ల ఈ అతి జరుగుతున్నాయి అనుకుంటారు. కాదు, పాపుల వల్ల జరుగుతుంది, దుర్మార్గుల వల్ల జరుగుతుంది. ఋతువులు క్రమం తప్పిపోయినా, ఏ విధమైన కీడులు కలిగిన వాళ్ళు చేసే బ్లాస్ఫెమీ, దేవదూషణ, దుర్మార్గ జీవితాన్ని బట్టి ఈ లోకాలకు కీళ్ళు వస్తాయి. మొన్న అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే పట్టణం ఉంది. అక్కడ అందరూ ధనవంతులే. దాంట్లో చాలామంది దేవుడు లేడని చెప్పేటువంటి ఎథిస్టులు ఉన్నారు. అక్కడ అపర కుబేరులున్న పట్టణం అట. మేము ఏంజల్స్ లాంటి వాళ్ళం, దేవదూతలు లాంటి వాళ్ళం, మేము అందగాళ్ళం,
యాక్షన్ చేయగలం, ప్రపంచాన్ని మెప్పించగలం, మేము ఏదైనా చేయగలం, అధిక సంపన్నం గర్వంతో నిండిపోయారు. గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ ఫంక్షన్ అని ఒకటి పెట్టుకున్నారు. అంటే ప్రపంచంలో బాగా నటించిన హాలీవుడ్ స్టార్స్ అందరూ కలిపి అవార్డులు ఫంక్షన్ పెట్టుకున్నారు. దాంట్లో ఒక సుమా లాంటి యాంకర్ను ఒక దాన్ని పెట్టారు. అందరినీ చప్పట్లు కొట్టి అరిచి చప్పట్లు కొట్టేటట్టు సందడి చేసే మనిషిని పెట్టారు. ఆవిడ ఒక పలాని ఆయనకి ఇదిగో ఈ అవార్డు వచ్చింది, ఇంత మంచి యాక్షన్ చేశారు, పలాని కెమెరామెన్, పలాని దర్శకుడు, నిర్మాత, వీళ్ళందరికీ మార్కులు వేసి డిజిటల్ స్క్రీన్ మీద ఆర్భాటాలు చేస్తూ అందరితో ఉర్రోదులోకి ఇచ్చింది. 5-6 తారీఖు మన జనవరి 5-6 తారీఖులో ఆ స్టేజ్ని ఉర్రోతులోగిస్తూ ప్రజల్ని సంతోషంతో రెచ్చగొట్టారు. ఆవిడ డిజిటల్ స్క్రీన్ మీద గాడ్ అనే పదం రాయించి, గాడ్ అనే పదం పెట్టి ఆయన ఎదురుగుండా ఈజీగొండు కొట్టి 0 అని పెట్టించారు. దాన్ని కూడా వాళ్ళు చాలా గొప్పగా మాట, దేవుడిది ఏమీ లేదు ఇక్కడ, దేవుడు 0, మనమే గొప్ప, ఆయనది ఏమీ లేదని మరలా చప్పట్లు కొట్టించారు. వాస్తవానికి అమెరికా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ దగ్గరలో దూరంలో ఉన్నటువంటి అడవులు ఎప్పుడు సంవత్సరం 2-3 సార్లు తగలబడుతున్నాడు. చెప్పి రాసుకుని ఎవడ నగ్గిపొల పడేస్తాను, మంటేసుకుని ఆర్పుకొని వెళ్ళిపోతాను. మొత్తం మీద అడవులు తగలబట్టడం కామన్ అంట. కానీ ఈసారి ఏం చేశాడు తెలుసండి, 167 కిలోమీటర్ల స్పీడ్ని దేవుడు గాలిని ఆ పట్టణం మీదకి, ఆ యజ్ఞ ఇటు వచ్చి పట్టణాన్ని కాల్చేసేటట్టుగా మొత్తం సిటీ మొత్తం కాలిపోయింది. ఒక ఇల్లు కూడా లేదు. ఎందుకు అలా జరిగింది? ఆ హీరోలు అందరూ ఇప్పుడు జీరోలు అయిపోయినాయి, రోడ్డును పడ్డారు. వాళ్ళు తోలేటువంటి కార్లు కూడా కోట్ల రూపాయలు ఖరీదైన కార్లు కూడా రోడ్డుపై పెట్టేస్తే గవర్నమెంట్ దారి లేదని బుల్డోజర్తో తొక్కించేసి అవి కార్లు పోయి, వాళ్ళు నిర్మించుకున్న సౌదాలు కాలి బూడిదైపోయి, వాళ్ళ దస్తావేజులు, ఇంట్లో ఉన్న సమస్తం, వాళ్ళు కట్టుకున్న ఇళ్ళని కాలి బూడిదైపోయారు. చెక్కలతో కట్టుకుంటారంటాడు, స్ట్రాంగ్ అయిన చెక్కలతో, పైన ఏదో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి మొత్తం చాలా అందంగా కట్టుకుంటారు. వాళ్ళ అందమైన సౌదాలు, వాళ్ళ ఆ కళల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆనందం అంతా ఒక్కరోజుతో పోయింది. ఎందుకు తెలుసా? దైవ దోషం. చెప్పడం దేనివల్ల పోయింది అంతా? దైవ దోషం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? పరిశుద్ధ జీవితం జీవించాలి. దేవుడిని ఎప్పుడు కూడా మనం అనకూడదు, దేవుడిని అన్నావా నీ బ్రతుకు జీరో అయిపోతుంది. దేవుడికి ఇస్తుంది. దేవుడికి విధేయత అయితేనే నీ బ్రతుకు ఎప్పుడైనా. దేవుడికి అవిధేయతగా బ్రతికావా అమ్మ జ్యోతి, మనం నిద్రపోతున్నారా? దేవుడికి ఇస్తుంది. కాబట్టి అబ్రహాము అవసరత మేరకే మాట్లాడతాడు, కానీ అనవసరమైన విషయాలు భార్యతో కూడా మాట్లాడు. ఇక్కడ దేవుడు అతను బలి గురించి అడిగితే భార్యతో ఆ విషయాన్ని చర్చించలేదు. ఆ రాత్రి మాట్లాడేటప్పుడు ఉదయానికి ఆవిడ పిల్లోడు తీసుకుని, పని వాళ్ళు తీసుకుని, గాడిదలు తీసుకుని పని కోసం వెళ్ళిపోయాడు. మనం ఎక్కడ నోరు విప్పాలో అక్కడ నోరు విప్పాలి, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి. ఏ విషయాలు చెప్పాలో చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదో చెప్పకూడదు. మన నోటికి కూడా కొంచెం జాగ్రత్త. దేవుడికి స్తోత్రం కూడా. అబ్రహాము అలాగుండేవాడు. పనివారితో కూడా చెప్పాలి, మనం పలాని పని నిమిత్తం రే అమ్మగారు చెబితే కుర్రాడిని వెళ్ళలేదు, మీకే చెబుతున్నాను, వాళ్ళకు కూడా నోరు ఇక్కడ. తాను వెళ్ళి బలిచ్చే వరకు, బలార్పణ చేసే వరకు కూడా ఎవరికి కూడా నీకు ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం. అంతేకాదు, ఇతరుల సుగుణాలు ఏంటంటే, మెల్కీషెదెకు అనేటువంటి ఒక ఆయన రొట్టెలు ద్రాక్షరసం తీసుకొస్తాడు. సొదొమ గుమరాలతో యుద్ధం చేసి, సొదొమ గుమరా మీదకి వచ్చిన రాజులతో యుద్ధం చేసి వచ్చిన మెల్కీషెదెకు అని ఆయన షాలేము రాజు రొట్టెలు ద్రాక్షరసాన్ని అబ్రహాముకి ఎదురు తీసుకుంటారు. అలసిపోయినటువంటి అబ్రహాముకి అతని పని వారికి దప్పితో బాధపడుతున్నారు. ప్రభువా, మాకు ఏదన్నా నీళ్లు కావాలి కూడా అంటే, ఒక రాజులాగా రథంలో రొట్టెలు, తాజా రొట్టెలు, ద్రాక్షరసం తీసుకొచ్చి ఏం చేశాడంట, మెల్కీషెదెకు అనే షాలేము రాజుగా వచ్చి, ఆయన షాలేము అనే రాజుకు తండ్రి లేడు, తల్లి లేడు. ఆయన ఎలా పుట్టాడు ఎవరికి తెలియదు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని. మన అవసరాల్లో దైవ కుమారుల ప్రత్యక్షుడు ఉంటాడు. మన అవసరాల్లో ఆయన మనకు అలా అడ్డుపడతాడు. నీ అవసరాలు తీర్చేటప్పుడు దేవుడు సహాయపడతాడు. ఆయన
అబ్రహాముకు అలాగే ఎదురొచ్చాడు, రొట్టెలు ద్రాక్షలు తీసుకొచ్చాడు. నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మెల్కీషెదెకు అనే ఆయనకి తాను కొల్లగొన్న దానిలో 10వ భాగాన్ని ఆయన కొరకు ఇచ్చినట్టుగా రాయబడింది. దేవుని కొరకు, దేవుని నిమిత్తం ఎప్పుడు కూడా వెనక తీయని మనస్సు ఈయనలో ఉంది. ఆదికాండం 22:16 చూడండి ఒక మాట. ఆదికాండం 22:16 వచ్చింది చదవండి. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక ఈ కార్యము నీవు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాం? దేవుని కొరకు కానీ దేవుని నిమిత్తం వెనక తీయని కొండ ఇచ్చే మనసు అబ్రహాములో ఉంది. దేవుడు అంటాడు, 12వ వచనం అంటాడు, నీవు దేవునికి భయపడవాడని ఇంత మూలముగా నాకు అర్థమైందంటాడు. ఈ కార్యం నీవు చేసినందున నేను అడిగింది నువ్వు ఇచ్చావంటే దేవునికి భయపడే వ్యక్తి అని నాకు అర్థమైందంట. దేవుడికి స్తోత్రం. దేవునికి భయపడటం అంటే ఏంటో తెలుసు? దేవుడు ఏది చెప్తే అది చేయాలి మనం. అప్పుడు అది దేవునికి భయపడుతున్నాడు. కొంతమంది దేవుడు ఎన్నిసార్లు మాట్లాడిన జీవితం మార్చుకోరు. దేవుడు ఏది చెప్తే చేయాలి మనం. దేవుడికి స్తోత్రం. దేవుని ఎదిరించామా దేవునికి భయపడని వారమని అర్థం. ప్రతి పరిస్థితి కూడా యెహోవా ఈరే అనేటువంటి శ్లోకం. కొడుకంటాడు, నాన్నగారు ప్రతిసారి మనం పర్యటనకి వెళ్ళేటప్పుడు గొర్రెపిల్లనో మేకనో ఏదో తీసుకెళ్తాం కదా, ఈరోజు అసలు అది లేదండి, మనం మిస్ అయ్యాం అంటున్నాడు ఈయన. ఇస్సాకు ఈయన తెలీదా పని? అబ్రహాం గారికి తెలుసుగా ఇస్సాకిన పని. అది యెహోవా ఈయన దేవుడి పర్వతం మీద ఆయన చూసుకుంటాడు. ఆ విషయం మనకెందుకు? ఆయన కుర్రాడిని నమ్మించి తీసుకెళ్ళి రాళ్ళు పేర్చి పొలాలు పేర్చి చేతులు కట్టేసి ఈయన కొడుకు పెట్టేసాడు. బలి ఉంటాడు. దేవుడు ఆగమన్నాడు. దేవుడికి స్తోత్రం పెడతాడు. హల్లెలూయా. యెహోవా ఈయనంటే యెహోవా పర్వతం మీద ఆయన చూసుకుంటాడు. తన విశ్వాసం ఏంటంటే పిల్లలు పుట్టని టైంలో దేవుడు ఈ గర్భాల్లోంచి ఈ బిడ్డనిచ్చాడు. ఒకవేళ నేను బలి అర్పించేసిన ఈ కుర్రోడు కాలిబూడిదైనా మళ్ళీ దేవుడు ప్రత్యక్షై మళ్ళీ అదే బిడ్డను మళ్ళీ నాకు ఇవ్వగలనని గొప్ప నమ్మిక. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటాడు, నీవు నా మాట వినినందున నీకు ఈ దీవెనలు కలుగుతున్నాయి. 23వ విషయం, ఇంకో విషయం ఏంటంటే అన్యజాతి పిల్లలను తన కుమారుడికి పెళ్లి చేయొద్దంటాడు తన దాసుని పంపించిన తర్వాత. అబ్రహాము దేవుడిని నమ్మాడు. అబ్రహాము దేవునికి ఒక మంచి స్నేహితుడిలాగా మారిపోయాడు. మనం కూడా దేవుడికి స్నేహితులుగా అవ్వచ్చు. దేవుడి దగ్గర ఏం పక్షపాతం లేదు. దేవుడి దగ్గర పక్షపాతం, మనము దేవుడికి ఎప్పుడు మారుతామంటే దేవుడు చెప్పిన ప్రతి మాటకు మనం ఇదే చెప్తే మనను కూడా స్నేహితులాగా దేవుడు భావిస్తాడు. దేవుడికి స్తోత్రం. అతడు దేవుని కొరకు పరుగులెత్తుతాడు. మంచి పశువును దేవుడి కొరకు తీసుకొచ్చాడు. దాన్ని వండించి దేవునికి వడ్డన చేశాడు. దేవుని సన్నిధిని ఎక్కువగా ఆశిస్తాడు. దేవునితో కలిసి నడుస్తాడు. దేవుని పనిలో తన భార్యను, పనివారిని, పిల్లలను ఇన్వాల్వ్ చేస్తాడు. అతను విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఒక ప్రవక్తను కూడా పిలువబడ్డాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం అలా బ్రతుకుతాం. దేవుడి మాటలు మీతో దేవుడు దీవించుకుంటారు.